హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక వండర్ఫుల్ టాపిక్ తోటి వచ్చేసానండి మీ అందరి ముందుకి. ఏంటి టాపిక్ అని అనుకుంటున్నారా? ఫార్ములా మిల్క్ అంటే ఏంటి, ఫార్ములా పౌడర్ మిల్క్ అనేది పిల్లలకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ ఇవ్వచ్చు అంటే ఏ ఏజ్ నుంచి ఇవ్వచ్చు, అలాగే ఎలా ఇవ్వాలి, ఇలా అన్ని ఫార్ములా పౌడర్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారు లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్నారు అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి లేట్ ఎందుకు మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా మిల్క్ అంటే ఏంటి, ఫార్ములా పౌడర్ మిల్క్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫార్ములా మిల్క్ అనేది ఇంకేది కాదండి, కౌ మిల్క్ ఉంటుంది కదా, ఆ కౌ మిల్క్ని బాగా ప్రాసెస్ చేసేసి దాంట్లోని ప్రోటీన్ ఉంటుంది కదా, దానిని రెడ్యూస్ చేసేసి అలాగే పిల్లలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మామూలుగా బ్రెస్ట్ మిల్క్లో ఏమేమి ఉంటాయో ఆ న్యూట్రియంట్స్ అన్నింటినీ యాడ్ చేసి ఒక పౌడర్ రూపంలో తయారు చేస్తారనమాట. దాన్నే ఫార్ములా మిల్క్ పౌడర్ అని అంటారు. ఓకే అండి, ఫార్ములా మిల్క్ అంటే ఏంటి, అలాగే ఫార్ములా పౌడర్ మిల్క్ మంచిదా కాదా, ఇవన్నీ మాట్లాడుకునే ముందు నేను ఒక పాయింట్ని క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అని అనుకుంటున్నారా? అంటే ఈ ప్రపంచంలో ఏ బేబీ కన్నా సరే నంబర్ 1 బెస్ట్ ఏంటి అంటే మదర్ యొక్క బ్రెస్ట్ మిల్క్ అనమాట. సో ఏ డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే ఏం సజెస్ట్ చేస్తారు అంటే పిల్లలకి తల్లి యొక్క పాలు అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళండి. సో నేను మీకు ఏం చెప్తాను అంటే మంచి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకొని మంచి ప్రోటీను అలాగే పోషక విలువలన్నీ ఉంటాయి కదా, ఇలాంటి ఆహారం తీసుకొని డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. వెరీ రేర్ కేసెస్లో పిల్లలకి తల్లి పాలు అనేది ఇవ్వకూడదని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. మేబీ ఏదైనా అలర్జీలు ఉంటే లేదంటే అదే డెలివరీ టైంలో సి సెక్షన్ టైంలో ఏదైనా కాంప్లికేషన్స్ అయిపోయి మదర్కి ఏదైనా సర్జరీ చేసి ఏదైనా డిఫికల్ట్ ఉంటాయి కదా, అలాంటి ట్యాబ్లెట్స్ ఏదైనా రాసిచ్చారంటే అవన్నీ మెడిసిన్ తీసుకుంటూ ఉంటే ఆ మెడిసిన్ పిల్లలకి వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే పిల్లల బాడీలు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా వాళ్ళు పుట్టినప్పుడు. సో దానికోసం అని చెప్పేసి ఇలాంటి కండిషన్లో మాత్రమే డాక్టర్లు కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అంటారు. సో ఇలాంటి కండిషన్లో డాక్టర్లు కౌ మిల్క్ కంటే కూడా, ఎందుకంటే కౌ మిల్క్ మంచిది కాదు, ఎందుకు అంటే నేను ఇంకా పోను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఫార్ములా పౌడర్ మిల్క్ అని చెప్తారనమాట ఎవరైనా డాక్టర్ సరే. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఫార్ములా మిల్క్ అనేది బెస్ట్ కాదు, ఫార్ములా మిల్క్ అనేది సెకండ్ ఆప్షన్ అనమాట. ఒకవేళ ఇప్పుడు చాలా రేర్ కేసెస్లో మదరు పిల్లలకి పాలు ఇవ్వలేకపోయినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ ఫార్ములా పౌడర్ మిల్క్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో అగైన్ అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట, బెస్ట్ అంటే తల్లి యొక్క పాలు మాత్రమే పిల్లలకి మంచిది. సో ఇంకొక పాయింట్ కూడా నాకు గుర్తొచ్చింది, సో ఇప్పుడే డిస్కస్ చేసేస్తున్నాను అనమాట. కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు, పిల్లలు పుడుతూనే పాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, పాలు రావు కదా, సో వాళ్ళకి ఆకలి వేయదా, సో అలాంటప్పుడు ఏం చేయాలని అడుగుతూ ఉంటారనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత బై గాడ్స్ గ్రేట్ దేవుడు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట మదర్స్కి. ఏంటి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరికి పాలు అనేది వస్తాయన్నమాట. వెరీ రేర్ కేసెస్ అక్కడ కూడా మేబీ 99.9% ప్రతి తల్లికి పాలు అనేది వస్తాయన్నమాట. సో బ్రెస్ట్ మిల్క్ అనేది ఇమీడియట్గా పిల్లలు పుట్టిన వెంటనే మనం బ్రెస్ట్ మిల్క్ అనేది అలవాటు చేయాలన్నమాట. మేబీ సి సెక్షన్ అలా ఏమన్నా ఉంటే కూడా సో డాక్టర్లే యాక్చువల్గా పిల్లల్ని పడుకోబెట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది నేర్పిస్తారనమాట, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ మామూలుగా పాలు రావు అని అనుకుంటూ ఉంటారు కదా, సో కానీ పిల్లలు పుట్టిన వెంటనే తల్లికి పాలు అనేది వస్తాయన్నమాట. కాకపోతే పాలు అనేవి తెల్లగా చిక్కగా ఉండవు, వాటర్ రూపంలో ఉంటాయి. బట్ వాటర్ రూపంలో ఉన్నాయి పిల్లలకి సరిపోతాయా అని అనుకోవచ్చు. పిల్లల పొట్ట అనేది చాలా చిన్నది ఉంటుంది అనమాట పుట్టినప్పుడు. సో 2-3 చుక్కల పాలైనా సరే నీళ్ళుగా వచ్చే పాలు పుట్టిన వెంటనే వస్తాయి కదా, అవి చాలా మంచిదన్నమాట. సో వాటిని మురిపాలు సంథింగ్ ఏదేదో అంటూ ఉంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కొలెస్ట్రాల్ మిల్క్ అని అంటూ ఉంటారనమాట. ఈ కొలెస్ట్రాల్ మిల్క్ని పిల్లలకి ఇవ్వడంలో మంచిదా కాదా అనే డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవ్వడం చాలా చాలా మంచిది, ఇట్స్ మస్ట్ అనమాట. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. నార్మల్గా థిక్గా వచ్చే మిల్క్ కంటే కూడా ఈ వాటర్ రూపంలో ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వస్తూ ఉంటాయి కదా, ఈ పాలు ఒక మేబీ 10 చుక్కలు 12 చుక్కలు కూడా బేబీ పొట్టలోకి వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం, మీరు ట్రై చేయాలి. ఎందుకు అంటే ఈ 12 చుక్కల్లోనే కొన్ని వేల కోట్ల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట పిల్లలకి.
సో మీరు గమనించినట్లయితే ఎవరైనా పుట్టిన వెంటనే పాలిస్తే వాళ్ళ యొక్క ఇమ్యూన్ పవరు అలాగే రోగ నిరోధక శక్తి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి జలుబు రావడము, ఫీవర్ రావడం ఇలాంటి రేటింగ్ చాలా అంటే చాలా తగ్గిపోతుంది కంపేర్ టు ఆ స్టార్టింగ్ డేస్లో ఎవరైతే పాలు ఇవ్వరో వాళ్ళ పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళకి కొంచెం ఇలాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ పాలు ఉండవు కాబట్టి. సో పిల్లలు పుట్టిన వెంటనే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే మీరు ప్రెగ్నెంట్గా ఉండి ఈ వీడియో చూస్తున్నట్లయితే బీ షూర్ అనమాట, నార్మల్ డెలివరీ అయినా అవ్వనివ్వండి లేదంటే సి సెక్షన్ అయినా అవ్వనివ్వండి, మీరు లేవలేకపోవచ్చు బెడ్ మీద నుంచి, బట్ సిస్టరు లేకపోతే మీ మదర్ ఇన్లా ఎవరు మీ దగ్గర ఉంటే వాళ్ళని అడిగేసి ఈ కొలెస్ట్రాల్ మిల్క్ అనేది కనీసం కొన్ని చుక్కలైనా బేబీ పొట్టలోకి పోయేటట్టు చూసుకోండి. మళ్ళీ ఫార్ములా పౌడర్ మిల్క్ టాపిక్లోకి వచ్చేద్దామన్నమాట. సో ఫార్ములా మిల్క్ పౌడర్ అనేది సెకండ్ ఆప్షన్ పిల్లలకి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన అన్ని కండిషన్లో పాలు ఇవ్వలేనప్పుడు లేదంటే 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాము, ఆ తర్వాత పాలు కొంచెం తగ్గిపోయాయి మదర్కి, లేదంటే మదర్ జాబ్కి వెళ్ళాలి, సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాటిల్లో మీరు సేవ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్తున్నట్లయితే వేరే ఎవరు ఉంటే పిల్లల దగ్గర వాళ్ళు పట్టిస్తారు. ఇన్ కేస్ ఆ కేసులో కూడా ఒకవేళ కొంచెం పాలు సరిపోవట్లేదు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫార్ములా పౌడర్ మిల్క్ అనేది ఆప్షన్ ఇవ్వచ్చు పిల్లలకి పట్టడానికి. బట్ 6 months మాత్రం ట్రై చేయండి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి, ఇంకేమి ఇవ్వకుండా ఉండడానికి. సో ఫార్ములా పౌడర్ మిల్క్ అనేది 1 year లోపు పిల్లలకి మాత్రమే మంచిదన్నమాట. ఆ తర్వాత నార్మల్గా కౌ మిల్క్ అనేది అలవాటు చేసేసేయండి. సో కౌ మిల్క్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెప్తానమాట. కౌ మిల్క్ ఎందుకు మంచిది కాదు, ఎందుకు ఫార్ములా పౌడర్ మిల్క్ ఇవ్వాలని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. సో నేను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానమాట. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ పాపప్ అవుతూ ఉంటుంది చూడండి. సో వెళ్ళేసి ఆ వీడియోని కూడా చూసేసేయండి అనమాట, మీకు అర్థమవుతుంది ఎందుకు కౌ మిల్క్ ఇవ్వకూడదు అనేది. సో ఒక షార్ట్ డిస్క్రిప్షన్లో చెప్పాలి అంటే కౌ మిల్క్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, పిల్లలకి డైజెషన్ కాదు. సో పుట్టిన పిల్లలకి బాడీ బాగా ఎదగాలంటే వాళ్ళకి ఫ్యాట్ కావాలన్నమాట, ప్రోటీన్ కాదు. సో కౌ మిల్క్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, కాబట్టి ఆ మిల్క్ అనేది పిల్లలకి మంచిది కాదనమాట. సో అందుకని చెప్పేసి ఫార్ములా పౌడర్ మిల్క్ పిల్లలకి తగ్గట్టు బ్రెస్ట్ మిల్క్కి కొంచెం నియర్ బై అనమాట, నాట్ ఈక్వల్, నియర్ బై ఉండేటట్లు తయారు చేశారు. సో ఫార్ములా పౌడర్ మిల్క్ని సజెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ బ్రాండ్ని వాడాలి, అలాగే ఎలా చూస్ చేసుకోవాలి ఫార్ములా పౌడర్ మిల్క్ని అని అనుకోవచ్చు. సో న్యూ బార్న్కి అయితే న్యూ బార్న్ స్పెషల్గా ఉంటాయన్నమాట. కొంచెం పెద్దవాళ్ళకైతే ఫర్ ఎగ్జాంపుల్ 6 months to 1 year ఒకటి ఉంటుంది, 1 year to 1.5 year వరకు 1 ఉంటుంది అనమాట. సో అలా స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3 అని స్టేజెస్. సో అకార్డింగ్ టు దట్ మీరు తీసుకోండి బేబీ వెయిట్ని బట్టి. అలాగే డాక్టర్ని ఒకవేళ మీరు వెళ్తున్నట్లయితే డాక్టర్ని అడగండి, సజెస్ట్ చేస్తారు ఆ పర్టికులర్ ఏరియాలో ఏది ఫేమస్ ఉంటుంది అని చెప్పేసి. సో మాకు ఇక్కడ నేను విహాన్కి ఏది వాడుతున్నాను అంటే నాన్ వాడుతున్నాను అనమాట. సో నెస్లే వాళ్ళది. సో నాకు ఇదే బ్రాండ్ బాగా నచ్చింది. వాడు న్యూ బార్న్గా ఉన్నప్పుడు అయితే నాకు బ్రెస్ట్ మిల్క్ అనేది టచ్ వుడ్ మంచిగా ఉన్నింది అనమాట. 6 months వరకు వాడికి బ్రెస్ట్ మిల్క్ తప్ప వేరేది ఏది ఇవ్వలేదన్నమాట. ఆ తర్వాత సాలిడ్స్ అనేది స్టార్ట్ చేశాను. సో అలాంగ్ విత్ సాలిడ్స్ ఇంకా అలవాటు చేయాలి కాబట్టి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేదాన్ని నేను, దాంతోపాటు ఫార్ములా మిల్క్ కూడా కొద్దిగా అలవాటు చేశాను అనమాట. సో అది వాడేటప్పుడు నేను నాన్ బ్రాండ్ని వాడాను. సో ఇది మంచిగా ఉంది, మీకు దొరికేటట్టు అయితే దీన్ని వాడండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఫార్ములా పౌడర్ మిల్క్ కొనిన తర్వాత ఎలా మిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. సో ఎనీవేస్ ఆ ప్యాకెట్ పైననే మీకు మ్యాక్సిమం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉంటారనమాట. బట్ నా వైపు నుంచి నేను చెప్తాను, హ్యాండ్స్ అనేది మంచిగా వాష్ చేసుకోండి. అలాగే ఒకవేళ ప్యాకెట్లో ఉన్నట్లయితే పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. సో ఎయిర్ పోయిందంటే పాడైపోతుంది అనమాట పౌడరు. దాంతోపాటుగా మీరు బాటిల్స్ ఏదైతే వాడుతూ ఉంటారో వాటినన్నిటినీ స్టీమ్ అనేది తప్పకుండా చేయండి. సో బాటిల్ని స్టెరిలైజ్ అనేది తప్పకుండా చేయాలన్నమాట. ఆ తర్వాత బాటిల్ ఫీడింగ్ తీసుకుంటూ ఉన్నారంటే వాళ్ళకి బీపీఏ ఫ్రీ ఉన్న బాటిల్ తీసుకోండి. సో ఎలాంటి బాటిల్ చూస్ చేసుకోవాలి పిల్లలకి అనే దాని మీద కూడా నేను ఇంకొక వీడియో చేసి పెట్టాను. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాన్ని కూడా వెళ్ళేసి చూసేసేయండి. సో ఇప్పుడైతే ఎలా మిక్స్ చేయాలి అని చెప్పేసి నేను చూపిస్తాను. సో నేను విహాన్కి ఇది నాన్ వాడుతున్నానని చెప్పాను కదా, సో ఇది వాడుతున్నాను అనమాట. నేను ఈ బాక్సే కొంటాను ఎప్పుడు, మాకు ఇక్కడ ప్యాకెట్స్ అనేవి రేర్గా ఉంటాయన్నమాట. సో నేను దీంట్లోనే కంఫర్టబుల్గా ఉంటాను. ఇందులో స్కూప్ ఇచ్చారు కదా స్పూను, దీంతో 1 spoon తీసుకున్నట్లయితే పౌడరు, సో ఈ బాటిల్లో 1 spoon వేసినామంటే ఫర్ ఎగ్జాంపుల్ విహాన్కి 3 spoons వేస్తాను అనుకోండి, 3 ounces వాటర్ పోయాలన్నమాట.
సో బాయిలింగ్ వాటర్ పోయకూడదు, మళ్ళీ బాగా బాయిల్ చేసేసి వాటర్ని కొంచెం చల్లగా గోరువెచ్చని నీళ్ళల్లో ఉంటాయి కదా, ఆ గోరువెచ్చని నీళ్ళని యూస్ చేయండి మిక్స్ చేయడానికి. ఎందుకు అని అనుకుంటే, సో వేడి వేడి నీళ్ళని కనుక పోసేసారంటే పౌడర్లు అది గడ్డ కట్టేస్తుంది అనమాట, సరిగా కలవదు. సో ఆ కలవని పాలు మళ్ళీ పిల్లల పొట్టలోకి వెళ్ళాయి అంటే వాళ్ళకి మళ్ళీ టమ్మీ పెయిన్, డైజెస్ట్ కావడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే కలపడానికి వాడండి. సో మళ్ళీ ఇప్పుడు చెప్పినట్లు ఈ 3 స్కూప్స్ దీంట్లోకి వేసాను అనుకోండి, 3 ounce ఎంతవరకు ఉంది, ఇంతవరకు ఉందన్నమాట. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా 1 2 3 ounce అంటే ఇక్కడ నంబర్స్ ఇటువైపు ఉన్నాయన్నమాట. సో ఇండియా వాళ్ళకైతే ఇది ఎంఎల్స్ అనమాట. 3 ounce అంటే ఎంత ఎంత ఉంటుంది అంటే 75 ml అనమాట. సో దీంట్లో 3 స్కూప్స్ వేసామంటే 75 ml వాటర్ పోయాలన్నమాట. అలాగే ఈ పౌడర్ అనేది మీరు ఎక్కువ వేసేసి వాటర్ తక్కువ వేసారంటే కూడా పిల్లలకి డైజెషన్లో ప్రాబ్లం వస్తుంది. అలాగే పౌడర్ని తక్కువ వేసేసి వాటర్ ఎక్కువ వేసారంటే దాంట్లోని బెనిఫిట్స్ అనేవి పిల్లలకి వెళ్ళవన్నమాట. కాబట్టి మిక్సింగ్ కూడా మీరు పర్ఫెక్ట్గా చేయాలి. ఐ హోప్ నేను ఫార్ములా పౌడర్ మిల్క్కి సంబంధించిన అన్ని పాయింట్లు కవర్ చేసేసాను అనమాట. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యింది అని మీకు కనుక అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను దాని మీద ఇంకో వీడియో చేస్తాను. అట్లీస్ట్ ఒక చిన్న డౌట్ అనుకోండి, దాన్ని మ్యాక్సిమం కామెంట్ రిప్లై అయినా పెడతాను నేను, సో దట్ మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా లేట్ ఎందుకండి, నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన మదర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక వండర్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు మరి, బాయ్, టేక్ కేర్.